కాసేపట్లో చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఉండవెల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. సీట్ల సర్దుబాటు విషయం, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు చర్చించనున్నారు. కాసేపట్లో చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో పవన్ భేటీ కానున్నారు. సీట్ల సర్దుబాటు విషయం, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు. మూర్తి గారు, మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లోనే చంద్రబాబు నివాసానికి చేరుకున్నారని తెలుస్తుంది. ఇప్పటికే చంద్రబాబు కూడా ప్రత్యేక హెలికాప్టర్లో తన నివాసానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా సీట్ల సర్దుబాటు విషయంలో ఇరువురికి కూడా ఒక అవగాహనకు వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇరువురికి కూడా ఏదైతే సీట్ల విషయంలో ఏదైతే ఏ సీట్లలో ఎవరెవరు గెలుస్తారనే దానిపైన కూడా ఒక అవగాహనకు వచ్చి దాన్ని ఫైనల్ లిస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఇరువురికి కూడా ఈరోజు ఏదైతే చంద్రబాబు నివాసంలో ఉండవల్లిలో కలవబోతున్నారో, కలిసిన తదనంతరం ఏ సీట్లో ఎవరెవరు పోటీ చేస్తే బాగుంటుందనే అంశంపైన ఇరువురు కూడా చర్చించుతున్నారు. తదనంతరం ఏదైతే ఈ సీట్లకు సంబంధించి కూడా ఒక ప్రకటన అయితే వెలువరించే అవకాశం ఉంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో ఇద్దరికీ కూడా ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఏ సీట్లు ఎవరు పోటీ చేయాలనేది ఈ చెరొక లిస్టు కూడా తయారు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చంద్రబాబు నివాసానికి కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏదైతే ఉన్నారో, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఉన్నాడో, ఆయన కూడా ఇప్పటికే చంద్రబాబు నివాసానికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ భేటీ మూడో భేటీగా కూడా మనం చూడాల్సిన పరిస్థితి. ఈ మూడో భేటీలో ఒక కొలిక్కి వచ్చేటటువంటి అంశాలని రాష్ట్రంలో ఈ యొక్క అంశాలపైన చర్చించాము, పలానా అంశాలతోటి ముందుకెళ్తున్నాం, పలానా ఏదైతే గెలుపోవడంలకు సంబంధించి కేటర్కి సంబంధించి ఏ విధంగా ఉందనే అంశాలపైన కూడా చర్చించి అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంకు కులాల వారికి కూడా గణాంకాలను కూడా వాళ్ళు తెప్పించుకున్నటువంటి పరిస్థితి. ఆ విధంగా కూడా అక్కడ అభ్యర్థులను ప్రకటించేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా జాబితా పైన తుది అంకానికైతే వచ్చినటువంటి పరిస్థితి. ఒక క్లారిటీ మాత్రం, అంటే మనం చూసినట్లయితే ఇద్దరి దగ్గర కూడా ఎవరు పోటీ చేయాలనుకున్నటువంటి స్థానాలపైన ఇద్దరి దగ్గర కూడా లిస్ట్ ఉంది. ఆ లిస్టులో కొన్ని మార్పులు మాత్రం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరిలో కూడా ఇద్దరు కలిసి పోటీ చేయాలనుకున్నటువంటి స్థానాల్లో అక్కడ ఇక్కడ అభ్యర్థులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాంట్లో ఎవరైనా ఫైనల్ చేస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులు కూడా స్ట్రాంగ్ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మనం చేసి కడమ వారిని ఎక్కడ ఇవ్వాలనే ఆలోచన కూడా ఈ యొక్క సందర్భంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం తుది జాబితానైతే ఫైనల్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. తదనంతరం సీట్ల ప్రకటన కూడా ఇరువురు కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఊహాగానాలు అయితే కలుస్తామని. మొత్తం మీద మరికొద్ది సేపట్లో మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో మాత్రం చంద్రబాబు నాయుడు ఇంటికి అయితే ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడుతో సుదీర్ఘంగా ఇప్పటికే 2 దఫాలుగా చర్చలు జరిపినటువంటి పరిస్థితి. ఇది 3వ దఫ ఆయన చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. ఈ 3వసారి మాత్రం క్లుప్తంగా ఆయన ఏదైతే తన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కానివ్వండి, తన దగ్గర ఏదైతే జాబితా ఉందో జాబితా ఇప్పటికే చంద్రబాబు నాయుడు దగ్గర పంపించినటువంటి పరిస్థితి. దానిపైన క్లారిటీ వచ్చి తీసుకోవడానికి కూడా ఇరువురు భేటీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఇద్దరే కాబట్టి ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా ఏం జరిగిందనే దాన్ని అచ్చెన్నాయుడు ద్వారా బయటికి తీసుకొచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మూర్తి గారు. థ్యాంక్ యూ సాంబశివరావు గారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో యాక్చువల్గా ఎటువంటి వ్యూహం అనుసరించే అవకాశం ఉంది? ఈ వ్యూహాన్ని కూడా ఈనాటి భేటీలో చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశాలు ఉన్నాయా? ఎటువంటి వివరాలు వచ్చే అవకాశం ఉంది?
అంటే మనం చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని పడదోయడం కోసమే మీ ఇద్దరం కూడా కలిసి ముందుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ అయినటువంటి సమాధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అదేవిధంగా నాయకుల్లో కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇరువురు పార్టీల్లో కూడా ఒక్కో నియోజకవర్గంలో 2-3 నాయకులు ఉన్నటువంటి పరిస్థితి. టికెట్లకి ఇద్దరు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. అందరినీ పోటీ పడుతున్న వారందరికీ కూడా టికెట్లు ఇవ్వలేరు కాబట్టి వారిని ఏ విధంగా సర్దిపుచ్చుకోవాలి, తర్వాత అంటే ఎమ్మెల్సీ కానివ్వండి, స్థానిక సంస్థ ఎలక్షన్లో కానివ్వండి, ఏదైతే మార్కెట్ యార్డ్ చైర్మన్స్ కానివ్వండి, నామినేటెడ్ పదవులు ఉంటాయో వాటన్నిటి ద్వారా వాళ్ళందరికీ కూడా ఏ విధంగా అక్కడ కూడా ఏ విధంగా న్యాయం చేయాలనే అంశం కూడా ఈరోజు చర్చించుతున్నారు. అంటే ఏదైతే జనసేన మన ఉదాహరణ చూసుకున్నట్లయితే జనసేన పార్టీ ఒక చోట బలంగా ఉంది, అక్కడ టీడీపీ అభ్యర్థిని కంపల్సరీగా నిలబెట్టాల్సిన పరిస్థితి ఉంది. అతను కూడా బలమైనటువంటి అభ్యర్థి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసేన అభ్యర్థికి నెక్స్ట్ మనం ఏం చేయబోతాం అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. అదేవిధంగా అక్కడ జనసేన పార్టీని తథ్యంగా నిలబెట్టాల్సి వస్తే టీడీపీ అభ్యర్థికి ఎటువంటి సానుకూలతమైనటువంటి పదవులు ఇవ్వాల్సి వస్తే రానున్న రోజుల్లో అతనికి ఏ విధంగా సపోర్టింగ్ ఉండాలనేది కూడా అటు చంద్రబాబు నాయుడుకి హామీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇరువురు మధ్యన కూడా సఖ్యత అనేది ముఖ్యం కాబట్టి ఇరువురు కూడా అభ్యర్థుల విషయంలో ఆ పార్టీకి ఇక్కడ వదులుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడ వదులుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఇరువురు కూడా సర్దుకు ముందుకు పోవాలి. కాబట్టి ఇరువురికి కూడా కొన్ని హామీలు అనేవి కావాలి. కాబట్టి నామినేటెడ్ పదవులు అంటే ఎమ్మెల్సీ కానివ్వండి, ఎమ్మెల్సీ తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్స్ లేదా డైరెక్టర్స్ ఇలాంటివి ఏవైనా సరే వారికి మేము ఇస్తాం అధికారంలోకి వస్తే అని చెప్పేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దానిపైన కూడా ఒక క్లారిటీ తీసుకున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో టికెట్లు ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ టికెట్లు సరిపడా అంటే అభ్యర్థులకు సరిపడా వీరు కూడా పోటీలో నిలబడగలరా లేదనే అంశం పైన కూడా కొన్ని చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ వైసీపీ కనుక సడన్గా మనసు మార్చుకుని కనుక మళ్ళీ టికెట్లు కనుక మళ్ళీ చేంజ్ చేసే అవకాశం కనుక వస్తే కనుక అలా చేంజ్ చేసినప్పుడు కూడా తట్టుకుని నిలబడగలిగే శక్తి ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ దఫా లిస్టులో మాత్రం రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అంటే భారీగా అయితే ఈ లిస్టులో అయితే ఎక్కువగా ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తలేదు. ముఖ్యంగా మెయిన్గా మనం చూసుకున్నట్లయితే గతంలో ఎవరైతే 23 మంది కలిసారో దాంట్లో 19 మంది మాత్రమే ఇంకా టీడీపీ పార్టీలో ఉన్నారు. కాబట్టి వారితో పాటు మరికొంతమందిని కలిపి మాత్రమే ఈ యొక్క జాబితాలో ఫస్ట్ రిలీజ్ చేస్తారన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. మొత్తం మీద ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కలిసి రిలీజ్ చేసేటటువంటి అంశం ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఉందో ఆ జాబితా మాత్రం ఏదైతే ఇరు వర్గాల్లో కూడా ఎటువంటి అంటే రెండు పార్టీల్లో కూడా ఎటువంటి సమానత్వం తీసుకెళ్తుందో, గొడవలు తీసుకొస్తుందో అనేది కూడా దీంతోనే వాళ్ళు క్లారిఫికేషన్ చేసుకొని ఉన్నారు. అంటే సీట్లు ప్రకటన చేసిన ఎమ్మడే కూడా ఇరు పార్టీల వాళ్ళు